ప్రాణం ఇస్తా గుంటికాయ నా మెడక ఇది కానీ నువ్వు కోసం కానీ ఊరకని ఇస్తా జగనన్న కోసం నాకు ఏమన్నా ఇస్తా నేను దండం పెట్టి చెప్తున్నా 2 సంవత్సరాలు మా రాజకీయం వచ్చిన తర్వాత రఫే నెల్లూరుకి పోయి చేపల పులుసు బాగుందా బాగలే అని చెప్పి అడిగొస్తా అడిగిపోయి నెల్లూరు పోయి ఇంకంతే రఫే మీరు 100 మంది ఉన్నా ఒకటే మేము 10 మంది ఉన్నా ఒకటే రాయలసీమతో పెట్టుకుంటే ఎవరు అడ్డానే నేను నెల్లూరులో ఏడన్నా జాంకో నువ్వు ఆడికి వస్తా నీకు అప్పుడు చూపిస్తా చేపల పులుసు ఏంది పుస్తకాలు కానీ ఎవరన్నా కానీ గెలిపించింది ఎవరు మేమేమో ఓట్లు వేయకుండా ఆయన సీఎం అయిందా 6,000 ఇట్లేదా 6,000 ఇస్తుండా 4,000 ఇచ్చేది జగనన్న పెట్టిన పింఛన్లు కానీ గింజన్లు కానీ ఏ అన్నగా జగనన్న పెట్టిన వాళ్ళు ఇప్పుడు ఎవరికి టయానికి ఎవరు ఇస్తాను చెప్పు నా కొడుకు ఇదిగో జగనన్న సొక్కనే వేసుకున్నది హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ నమస్కారం చెప్పండి నమస్కారం నేను యూట్యూబ్లో దాదాపు ఫాలోవర్స్ చాలా మంది వస్తుంటారు వాళ్ళ గురించి నేను ఇన్స్టాగ్రామ్లో పెడుతూ ఉంటాను ఫేస్బుక్లో పెడుతుంటాను కానీ యూట్యూబ్లో ఎప్పుడు పెట్టలేదు ఫస్ట్ టైం నేను యూట్యూబ్లో వీళ్ళ కోసం పెడుతున్నాను దాదాపు వీళ్ళు నేను ఒక ఫంక్షన్కి పోయాను ఇలా ఎవరో వాళ్ళు కూడా ఒకటే పిలిచారు నేను రాను అనగా రావాలంటే పోయాను మా యామ నేను అడిగి పోయి అన్నం తిన్నాం సాంబార్ వేసుకొని తింటే సాంబార్ కడుపు నిండా అదే దాని ఉబ్బి నాకలయ్యి నిద్ర వచ్చి పనుకుంటే 2-4-5 ఫోన్లు వచ్చినాయి 2-3 వచ్చి రేపారు ఎన్ని రకాలుగా వచ్చినా కూడా మా ఏమైనా అరిచి నాకు నిద్రతుంది లేకపోవడం అని చెప్తే మళ్ళీ ఒక అర్ధగంట 2 వచ్చారయ్యా అని చెప్పింది అంటే వస్తూనే ఉంటారులే మా ఇంటికి ఎవరయ్యా అంటే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారని చెప్పేసరికి నీ షాకే లేచిన ఎందుకంటే అంత దూరం నుంచి వచ్చినప్పుడు లేవాలి కదా ఏ ఊరన్నా మీది మాది కడప జిల్లా అన్న పులివెందర జగనోళ్ళ ఊరు అన్న కోసం నాకు ఆయన అంటే నాకు తచ్చేలా పిచ్చి నాకు ఆయన అంటే కుంటి నారాయణ అది ఏమనగా సారీ అన్న పేరు అన్న అని చెప్పి అని కాకుండా జగన్ అన్న తర్వాత ఈ అన్న నాకు ఫ్యాన్స్ నాకు అందుకని 700 కిలోమీటర్లు నేను వచ్చిన ఎన్న అనుకోకుండా ఏమనుకోకుండా వచ్చిన నేను అన్న కోసం నేను నా కోసం పడుకొని ఉండగా లేచి వచ్చిండు నాకు ఆ నుంచి వచ్చిందని నా మాట గొడవ ఇచ్చి వచ్చిండానికి అన్నకి నమస్కారం ఎక్కడ మీద పులివెందల్లో కడప జిల్లా 5వ వార్డు అన్న మాది పులివెందల్లో అది 5వ వార్డు జగనన్న మరి ఎందుకు ప్రాణం ఇస్తా గుంటికాయ నా మెడక ఇది కానీ నువ్వు కోసం కానీ ఊరకని ఇస్తా జగనన్న కోసం నాకు ఏమన్నా ఇస్తా నేను నీకు పెళ్ళిందా నా కొడుక్కి 16 సంవత్సరాలు అన్న నా కొడుకు వచ్చి 16 సంవత్సరాలు నాకు 39 సంవత్సరాలు నా కొడుకు ఇదిగో జగనన్న సొక్కనే వేసుకున్నది సొక్క షర్టు అది జగనన్న కూడా ఇదిగో ఏ బట్టలు ఉంటాయి చూడు గెలగెల సొక్క వేసుకుంటా ఆయన సొక్కాలే నేను కూడా వేసుకుంటా ఆయన అంటే నాకు పానం నెక్స్ట్ అన్నే నాకు పానం జగన్ ఎందుకు కూడా ఇచ్చారా రాత దేవుడు కూడా బాలకృష్ణ అంటాడుగా బాలకృష్ణ రాత రాసే పెడితే ఏడా ఉండమని అందుకని మాకు ఇంకా ఏమిస్తుండ మాకు అసలు జగనన్న పెట్టిన పింఛన్లు కానీ గింజన్లు కానీ ఏ అన్నగా జగనన్న పెట్టిన వాళ్ళు ఇప్పుడు ఎవరికి టయానికి ఎవరు ఇస్తారు చెప్పు మంచి పరిపాలన బాగాలేదా ఏమని చెప్పు బచ్చాజీలు అని చెప్పి అయ్యి అని చెప్పి ఏమి బచ్చాజీ ఒకటే పెట్టిండు పింఛన్లు కానీ ఏమైనా టయానికి ఇస్తుంటారు 6,000 ఎవరు చెప్పిండు చంద్రబాబు నాయుడు చెప్పిండా పవన్ కళ్యాణ్ చెప్పిండా ఎవరు చెప్పిండు పవన్ కళ్యాణ్ ముందుకు రమ్మను పవన్ కళ్యాణ్ ఇప్పుడు ముందుకు రావాలి మరి ఓటేసినప్పుడు మేము చేసినప్పుడు రావాలి మరి పవన్ కళ్యాణ్ కానీ ఎవరన్నా కానీ గెలిపించింది ఎవరు మేమేమో ఓట్లు వేయకుండా ఆయన సీఎం అయిందా 6,000 ఇట్లేదా 6,000 ఇస్తుండా 4,000 ఇచ్చేది అవునా 4,000 ఇచ్చేది సరే ఓకే ఓట్లు కూడా గెలిచిండ చంద్రబాబు నాయుడు సరే ఓకే ఇప్పుడు చంద్రబాబు పరిపాలన ఎలా ఉంది అంటున్నాను ఏంది పరిపాలన ఎలా ఉంది రూపాయలు ఒక్క పైసా కూడా బాగాలేదన్న సరే నువ్వు జగన్ చొక్కాలు వేసుకుంటున్నావు కాబట్టి నీకు కట్టించింది కానీ సరే ఎవడు పార్టీ వాడు గొప్ప ఎవడు ఎవరు వాడు గొప్ప పక్క పెట్టు మీ జగన్ అన్న రావడం కోసం ఈసారి నెక్స్ట్ టైం మీకు జగన్ రావాలని కోరుకుంటున్నా ఓకేనా 2 సంవత్సరాలు ఆగండి మీ అందరికి పిల్లలు కానీ పెద్దలకు దండం పెట్టి చెప్తున్నా 2 సంవత్సరాలు మా రాజకీయం వచ్చిన తర్వాత రఫే
నెల్లూరు పోతా డైరెక్ట్ నెల్లూరు కానించి వస్తా నేను చేపల పులుసు కానించి వస్తా నేనే పోతా చేపల పులుసు ఒక్క సెకండ్ కూడా ఆగను జగన్ అన్న సంతకం పెట్టక ముందే నేను పోతా నెల్లూరుకి పోయి ఏం చేసి చూపిస్తా సినిమాగడ అలాగా చూపించేది నేను వీడియో వైరల్ అయితే నువ్వు లేకపోతే నెల్లూరు పోతా ఒక్కటే ఒక సెకండ్ నెల్లూరుకి పోయి చేపల పులుసు బాగుందా బాగలే అని చెప్పి అడిగొస్తా అడిగిపోయి నెల్లూరు పోయి ఇంకంతే రఫే ఎందుకు వచ్చిన ఎవడు ఎట్టో అవన్నీ వద్దు నీ జగనన్న నువ్వు బొగుడుకో నీ జగనన్న సొక్క వేసుకో నీ జగనన్న పైన వేసుకో అంతేగాని ఇంకా 2 సంవత్సరాలుగా మేము వాళ్ళ జోలికి పోము వాళ్ళు కొట్టినా పడతాం జైలు లేచినా ఏం చేసినా కూడా పడతాం చేపల పులుసు తడతా 2 సంవత్సరాలు తడతా నువ్వు కోర్టు చేపల పులుసు ఏందిరా నువ్వు అమెరికా పో నువ్వు ఏడకైనా పో నేను నెల్లూరులో ఏడన్నా జాంకో నువ్వు ఆడికి వస్తా నీకు అప్పుడు చూపిస్తా చేపల పులుసు ఏంది పుష్ప చూపిస్తా నీకు ఆడికి పోయినాక నెల్లూరు ఆయనకి నాకు అర్థం కాదు నాకు ఆ చేపల పులుసు అంటే మనోడట్టుంది సరే నెల్లూరు ఉంటాడు ఆయన అనిల్ కుమార్ యాదవ్ మేము అప్పుడు రఫ్ అయినా మాకు ఇంకా రాజకీయాక నేను చెప్పట మొన్న పవన్ కళ్యాణ్ హాస్పిటల్లో ఉంటే జగన్ గారు కూడా తొందరగా కోలుకోవాలని చెప్పి ఆ తర్వాత జగన్ తల్లి పుట్టినరోజు అయినప్పుడు చంద్రబాబు కొడుకు కూడా బర్త్డే విషయం చెప్పారు వాళ్ళంతా ఒకటే రా నువ్వు ఎందుకు మధ్యలో నేను అనుకోలేగా జగన్ అలా అనుకోలేగా పవన్ కళ్యాణ్ సారు బాగుండాలని చెప్పి మేము మేలుకున్నాం పవన్ కళ్యాణ్ కూడా ఏమన్నాడు జగన్కి దెబ్బ తగిలితే కంటికాడు దెబ్బ తగిలితే ఏమన్నా తెలుసునా ప్రతి ఒక్కరికి తెలుసు పాతకాలానికి దొక్కుతా జగన్ 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 పాతకాలానికి దొక్కుతా జగన్ అని అన్నావు అట జగన్ అన్నాడుగా పవన్ కళ్యాణ్ మంచిగా ఉండాలని చెప్పి తొందర కోలుకోవాలని చెప్పి అన్నాడు జగన్కి అది ఉంది ఆలోచన ఉంటే మనం ఏడుండేవాళ్ళం తెలుసు మేము సింహం ఒక్కడే వస్తాడు 100 మంది రండి గుంపుగా రండి ఎవరైనా తెచ్చుకొని పోటీ ఈసారి కూడా సింహం ఒక్కడే వస్తాం మేము సిద్ధం రండి ఏం కాదు సిద్ధంగా అండి తలకాయలు 190 తలకాయలు 10 తలకాయలు 100 మందికి సపోర్ట్ చేస్తాం మేము మనోడు ఎంత కష్టం సార్ ఎదురుగా ఉన్నట్టు వాడుతూ మాట్లాడుతుండే ఎవడు వాడు ఎవరైనా రాయలసీమ మీరు 100 మంది ఉన్నా ఒకటే మేము 10 మంది ఉన్నా ఒకటే రాయలసీమతో మేము పెట్టుకుంటే ఎవరు అడ్డానే రప్ప ఈసారి డి అంటే డిఏ కానీ ఏంటి 2 సంవత్సరాలుగా మీరు కొట్టుకొని జైలు వేసుకొని లోపల వేసుకొని ఉద్దంట పలకొట్టండి ఉద్దంట కొట్టుకోండి మాట ఉద్దవాళ్ళకు కొట్టండి నేను నన్ను కూడా వచ్చి కొట్టండి లెక్క వచ్చింది దీనికోసమేనా ఏం కాదు అన్నా నువ్వంటే నా పానం అన్నా అది జగన్ కోసం నేను చచ్చిపోయినా ఇబ్బంది నా చంపినా ఇబ్బంది లేదు నాకు జగన్ అంటే పానం నువ్వు అంటే నా పేరు మేము ఒడ్డోళ్ళము బీసీలు మేము అది పేరు నా పేరు సీను మొత్తానికి ఇప్పటిదాకా నీ మాటలలో పులివేంద్ర అనిపించినావు అబ్బా పులివేంద్ర అనిపించినావు మొత్తానికి అయితే బాంబులు ఏమన్నా తెచ్చినావా బాంబులు ఎప్పుడంటే అప్పుడు వాడం మేము దానికి కూడా లిమిట్ ఉంటది ఎవరిని లిమిట్ ఉంటది మాకు అవునా మొత్తానికైతే బాంబులు వాడతారు మీరు బాంబులు వాడడం చెప్పం తగాదిగా వచ్చినప్పుడు చూపిస్తాం మేము దాని విలువ ఏందో బాంబులు విలువ దేని విలువ మేము అప్పుడు దిగుతాం దాని రంగంలోకి సంచులు ఏం లేవులే కానీ పులివెందులు కడప పులివెందల నీ చెయ్యి ఊరికి ఇట్టాంటే ఊరికి అమ్మ మామూలు లేదుగా ఓకే ఫ్రెండ్స్ మనోడైతే చాలా ఆవేశంలో ఉండు జస్ట్ లైట్ తీసుకోండి ఫన్నీగా సరదాగా ఆయన సరదా ఏం కాదు ఆయన మనసత్వం అది కాకపోతే అంత లెక్క నుంచి వచ్చింది కాబట్టి ఓకేనా ఆయన స్వభావం అది ఎవరు ఇష్టం వాడిది నాకు ఇప్పుడు మా తెలంగాణ నాకు కేసీఆర్ ఇష్టం రేవంత్ రెడ్డి ఇష్టం ఈయనకి పవన్ కళ్యాణ్ ఇష్టం ఆయనకి జగన్ ఇష్టం ఎవరు ఇష్టం వాడిది ఎవడు పోబెట్టాడు నా దృష్టిలో అయితే ఓకేనా నేనే చెబుతున్నా ఎవరు పోబెట్టరు కష్టపడితే అమ్మ నాన్న తప్ప మనం తప్ప ఎవడు పోబెట్టరు గవర్నమెంట్ అంటవా పథకాలు పైనుంచి పథకాలు రావాలి ఆ పథకాలు కూడా మంచిగా సకాలంలో అందించడం కోసమే ప్రభుత్వం ఓకేనా బాయ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కోపడకండి